హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారత ప్రభుత్వం ద్వారా మనకు ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆఫర్ వచ్చిందండి. అదేంటంటే 12th క్లాస్ అర్హతతోనే మనం దానికి ఫీజు కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదండి. మనం ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు. జీతం కూడా దానికి నెలకు 30,000 వరకు వస్తుంది. కాబట్టి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, అది కూడా గవర్నమెంట్ ద్వారా. కాబట్టి మనము ఇంట్లో ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డీటెయిల్స్ అన్నీ కూడా నేను డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూపిస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే www.respan.iise.ac.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. మనకి డైరెక్ట్గా అఫీషియల్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ మనకి కిందకి వస్తూ ఉంటే, కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయండి. ఇక్కడ ఉంది చూడండి, ఓపెనింగ్స్ అని. ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది. ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇది స్పీచ్ రికార్డింగ్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ ఒకటి, కంటెంట్ రైటర్ ఒకటి అనమాట. ఇప్పుడు ఫస్ట్ స్పీచ్ రికార్డింగ్ది చూద్దాము. ఇది క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి అడ్వర్టైజ్మెంట్. డీటెయిల్గా చూద్దాము ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా ఓపెన్ అయిందండి నోటిఫికేషను. ఇదేంటంటే స్పీచ్ రికార్డింగ్ అన్నాం కదా, దాని గురించి అనమాట. స్పీచ్ రికగ్నిషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫినాన్స్ ఫర్ ద పూర్ ఇన్ ఇండియా. వీళ్ళ కోసం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇక్కడ మనకు అసలు జాబ్ ప్రొఫైల్ ఏంటి, డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము. జాబ్ ప్రొఫైల్ నేమ్ వచ్చి స్పీచ్ రికార్డింగ్స్ అలాంగ్ విత్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ యువర్ లోకల్ లాంగ్వేజ్ అంటున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి వేరే లాంగ్వేజ్లో ఉన్నవి మనము లోకల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలన్నమాట. స్పీచ్ రికార్డింగ్స్ కానీ ట్రాన్స్క్రిప్షన్ కానీ. సో ఇదనమాట జాబ్ ప్రొఫైల్. స్కిల్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి అంటే దీనికి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి, అండ్ టైపింగ్ స్కిల్స్, టైపింగ్ కూడా మీకు వచ్చి ఉండాలి. షుడ్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ నేటివ్ లాంగ్వేజ్. మీరు చదవాలి, అదేవిధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి. నేటివ్ లాంగ్వేజ్ అంటున్నారు కాబట్టి మనకి లోకల్ లాంగ్వేజ్ ఏమవుతుంది, తెలుగు. కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళు మీరు చక్కగా చేసుకోవచ్చు. అండ్ హ్యావింగ్ ఏ డిగ్రీ ఇన్ నేటివ్ లాంగ్వేజ్ రిలేటెడ్ కోర్స్ ఆర్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ ప్లస్. ఒకవేళ ఆ లాంగ్వేజ్లో మనకి డిగ్రీ ఉంటే ఇంకా ప్లస్ అవుతుంది ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో అని చెప్పి చెప్తున్నారు అనమాట ఆ లాంగ్వేజ్కి. అండ్ మస్ట్ హ్యావ్ దేర్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఎట్ హోమ్. ఇంటి దగ్గర మీకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే మంచిది అంటున్నారు. మొబైల్ నుంచి చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మనము ల్యాప్టాప్ ప్రిఫర్ చేస్తే బాగుంటుందని చెప్తున్నారు అనమాట. మస్ట్ హ్యావ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్. మనకి స్మార్ట్ ఫోన్ అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. స్మార్ట్ ఫోన్ అయితే ఉండాలండి ఆండ్రాయిడ్ది. మస్ట్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ గూగుల్ డాక్యుమెంట్స్, షీట్స్, గూగుల్ ట్రాన్స్లేషన్. సో మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎందులో అంటే గూగుల్ డాక్యుమెంట్స్, షీట్స్, గూగుల్ ట్రాన్స్లిటరేషన్ అనమాట. వీటిల్లో ఈ టాపిక్స్లో అయితే మనకి నాలెడ్జ్ ఉండాలి. షుడ్ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. మనకి ఇంటర్నెట్ అనేది మంచిగా ఉండాలండి, ప్రాబ్లం రాకుండా మధ్యలో. అదేవిధంగా జాబ్ లొకేషన్. దిస్ వర్క్ క్యాన్ బీ డన్ ఫ్రమ్ ఎనీవేర్. కాబట్టి ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు మీరు ఇంటి నుండి కూడా. క్వాలిఫికేషన్ అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. అండర్ గ్రాడ్యుయేట్ అంటున్నారు కాబట్టి మీకు గ్రాడ్యుయేషనే మ్యాండేటరీ కాదు, అంటే 12th క్లాస్ ఉన్నా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ హయ్యర్ స్టడీస్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్ అంటున్నారు. సో మీరు ఫ్రెషర్స్ అయినా కూడా, అంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ రెమ్యూనరేషన్ 500 రూపీస్ ఫర్ ఎవ్రీ 20 minutes ఆఫ్ ఎఫెక్టివ్ డ్యూరేషన్. కాబట్టి ఎవ్రీ 20 minutes మంచి కరెక్ట్గా వర్క్ చేస్తుంటే దానికి 500 పే చేస్తామని వాళ్ళే చెప్తున్నారండి. సో ఈ విధంగా ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. దీనికి జాబ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉందో చూద్దాము. ఏ సెట్ ఆఫ్ టాపిక్స్ విల్ బీ గివెన్ టు యూ అండ్ ద టాస్క్ విల్ బీ to read, understand and get familiarized with the given set of the topics in agriculture, finance and general domains. ఈ 3 టాపిక్స్ అండి, అగ్రికల్చర్, ఫినాన్స్ అండ్ జనరల్ డొమైన్స్. ఈ టాపిక్స్లో మనకి వాళ్ళకు టాస్క్ ఇస్తారు. అది మనం చదవాలి, రాయాలి అండ్ అండర్స్టాండ్ చేసుకునేటట్టుగా మనం ఫెమిలియర్ అయి ఉండాలి అందులో. ఈ టాపిక్స్లో ఈ టాపిక్స్ని మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు దెన్ కన్వర్స్ ఆర్ టాక్ టు పీపుల్. ఏం చేయాలంటే లోకల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయాలన్నమాట. ఆ టాపిక్స్ని ఆ లాంగ్వేజ్లో ఇచ్చింది మీరు కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ద రికార్డింగ్స్ హ్యావ్ టు బీ ట్రాన్స్క్రిప్టెడ్ ఎగ్జాక్ట్లీ ఇన్ దట్ డైలెక్ట్ అండ్ షుడ్ సబ్మిట్ బోత్ రికార్డింగ్స్ అండ్ ట్రాన్స్క్రిప్షన్. రికార్డింగ్ ఎగ్జాక్ట్గా సేమ్ ఉండాలండి. మీరు ట్రాన్స్లేట్ చేసింది వాళ్ళు ఇచ్చిన దానికి మనం ఎలా ట్రాన్స్లేట్ చేసామో ఎగ్జాక్ట్గా ఉండాలన్నమాట. అదేంటంటే బోత్ రికార్డింగ్స్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ 2 కూడా కరెక్ట్గా ఉండాలంటున్నారు.
అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ need to go through a pilot task and will be selected for the job only if they are found to perform satisfactorily. అంటే ఏం లేదు, మీకు ఒక టాస్క్ కండక్ట్ చేస్తారు, దాన్ని పైలట్ టాస్క్ అంటున్నారు. ఈ టాస్క్లో మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే మీరు సెలెక్ట్ అయిపోతే మీకు జాబ్ ఇచ్చేస్తారనమాట. సింపుల్ అండి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా 12th క్లాస్ నుండి అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉన్నాం కాబట్టి చేసుకుందాము వీలుంది అని అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా నెక్స్ట్ పోస్టు కంటెంట్ రైటర్ అండి. ఇది క్లిక్ చేస్తే దీనికి కూడా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది క్లియర్గా చూద్దాము. జాబ్ ప్రొఫైల్ ఏంటంటే కంటెంట్ రైటర్ అండి. ఇది పార్ట్ టైం జాబ్ అని చెప్తున్నారు. కంటెంట్ రైటర్ ఇందాక చూసింది మనం రికార్డింగ్ కదా. సో ఇక్కడ ఏంటంటే స్కిల్స్ మనకి ఏమేమి కావాలి అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి. దీనికి కూడా హ్యావింగ్ ఏ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ లాంగ్వేజ్ రిలేటెడ్ కోర్స్ ఆర్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ ప్లస్ పాయింట్. అంటే ఇంగ్లీష్లో కానీ ఆర్ లాంగ్వేజ్ రిలేటెడ్ టు కోర్స్, ఈ లాంగ్వేజ్లో కానీ మనకి డిగ్రీ ఉండుంటే ఇంకా ప్లస్ పాయింట్ అంటున్నారు ఈ ప్రోగ్రామ్కి. మస్ట్ హ్యావ్ దేర్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఎట్ హోమ్. మనకి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే మంచిదండి, కావాలి ఈ జాబ్కి. మస్ట్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ గూగుల్ డాక్యుమెంట్స్. దీనికి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి కంపల్సరీ కూడా నాలెడ్జ్ ఉండాలి. దేని గురించి అంటే గూగుల్ డాక్యుమెంట్స్ గురించి నాలెడ్జ్ ఉండాలి. షుడ్ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్. సో మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇట్లా పూర్గా ఉంటే మధ్యలో ప్రాబ్లం వస్తుందండి. సో ఇష్యూస్ లేకుండా నీట్గా సాఫ్ట్గా వర్క్ చేసుకునేటట్టు వెళ్ళిపోవాలన్నమాట, అలా ఉండాలంటున్నారు. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ విల్ గెట్ ఏ ప్రయారిటీ. అంటే మీరు ఫ్రెషర్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళది కన్సిడర్ చేస్తారు అంటున్నారు. జాబ్ లొకేషన్ ఏంటంటే దిస్ వర్క్ క్యాన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్ అంటున్నారు కాబట్టి మనం ఎక్కడి నుంచైనా కూడా వర్క్ చేసుకోవచ్చు, ఇంటి నుండి అయినా కూడా. క్వాలిఫికేషన్ ఏం కావాలి దీనికంటే అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. అండర్ గ్రాడ్యుయేట్ అంటున్నారు కాబట్టి గ్రాడ్యుయేషనే కంపల్సరీ కాదు. సో 12th క్లాస్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా, హైయర్ స్టడీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బోత్ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్. వాళ్ళే చెప్తున్నారు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ రెమ్యూనరేషన్ ఏంటంటే 10,000 పర్ మంత్ అండి. దీనికి 10,000 పర్ మంత్ ఇస్తారు. పార్ట్ టైం కాబట్టి మనము కొన్ని అవర్సే వర్క్ చేస్తాం కాబట్టి మనం అది కూడా చూసుకోవాలి. అదేవిధంగా జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఏ సెట్ ఆఫ్ టాపిక్స్ అండ్ రఫ్ రైటప్స్ విల్ బీ గివెన్ టు యూ. అంటే మనకు ఒక రైటప్స్ ఇస్తారంట రఫ్గా. ద టాస్క్ విల్ బీ టు ప్రజెంట్ దట్ కంటెంట్ ఇన్ ఏ స్టోరీ ఫార్మాట్. అదేంటంటే మనము టాస్క్ ఏముంటుందంటే ఆ కంటెంట్ని మనం ఒక స్టోరీ ఫార్మాట్లో రాయాలన్నమాట. గుడ్ ప్రొఫిషియన్సీ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ టు చెక్ ద క్వాలిటీ ఆఫ్ రైటింగ్ ప్రొవైడెడ్. మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా వస్తే వాళ్ళు ఇచ్చింది మనం కరెక్ట్గా రాసామన్నది తెలుస్తుంది అనమాట. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మంచిగా మనకి ప్రొఫిషియన్సీ అయితే ఉండాలంటున్నారు. ద స్టోరీ మస్ట్ బి ప్రజెంటెడ్ ఇన్ ఏ ఫార్మాట్ సచ్ దట్ ఇట్ ఈస్ ఇంప్రవైజింగ్ టు కామన్ పీపుల్. అది అలా ఉండాలన్నమాట మనకి ఆ ఫార్మాట్. ఇప్పుడు మనం ఇచ్చే ఫార్మాట్ ఏంటంటే ఇంప్రవైజింగ్ టు కామన్ పీపుల్ కూడా వాళ్ళు అర్థం చేసుకునేలాగా ఉండాలి. ఎవ్రీడే యూ హ్యావ్ టు డెడికేట్ 2 to 3 hours టు రైటింగ్. సో మనకి 2 నుంచి 3 గంటల వరకు చాలండి డైలీ. An interested candidate need to go through a pilot task and will be selected for the job only if they are found to perform satisfactorily. అంటే సేమ్ అండి, దీనికి కూడా పైలట్ టాస్క్ ఒకటి కండక్ట్ చేస్తారు. దాన్ని అందులో మనం చేసే పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుందండి. సెలెక్షన్ ప్రాసెస్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ ద రైటర్ విల్ హ్యాపెన్ త్రూ ఏ పైలట్ రైటింగ్ టాస్క్ రిలేటెడ్ టు దిస్ ప్రాజెక్ట్స్. ఇది కంటెంట్ రైటర్ కదా, దానికి మనము పైలట్ రైటింగ్ టాస్క్ కండక్ట్ చేస్తారు. అందులో ఓకే అయితే కనుక జాబ్ ఇస్తారనమాట. అండ్ స్పెషల్ నోట్, ద రైటర్ విల్ నాట్ ఓన్ ద కాపీరైట్. అంటే కాపీరైట్ చేసిన ఏమీ చేయకూడదు, మన డ్రాఫ్ట్ మనం ఒరిజినల్ చేసిందే చేయాలండి. ఈ విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్. 2 పోస్టులు మనకి. ఇది గవర్నమెంట్ త్రూ వచ్చిందండి. ఇక్కడ మనకి గవర్నమెంట్ త్రూ వచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. 12th క్లాస్ మినిమం ఉంటే చాలు. అండ్ హయ్యర్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కంటెంట్ రైటర్ అండ్ స్పీచ్ రికార్డింగ్ అండ్ ట్రాన్స్క్రిప్షన్, ఈ 2 పోస్టులకి అయితే ఇస్తున్నారండి. సో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ
మెయిల్ ఐడి మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో, దానిలో అయినా పెట్టండి. వీటికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడే ఇచ్చారండి క్లియర్గా. ఇప్పుడు కంటెంట్ రైటర్ అయితే కనుక మనం ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్పీచ్ రికార్డింగ్ అండ్ ట్రాన్స్క్రిప్షన్, దానికి కూడా మీరు ఆ పేజ్ ఓపెన్ చేయగానే మీకు పైననే క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది, అక్కడ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.